సినిమాలలో విభిన్నమైన పాత్రలు ధరించాల్సి వస్తే కొందరు నటులు నిజ జీవితంలోని అలాంటి వ్యక్తుల్ని పరిశీలిస్తారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ చూపులు, వారి ప్రవర్తన ఇలా అన్నీ పరిశీలించి గ్రహిస్తారు. సుప్రసిద్ధ తమిళ నటుడు ఎంఆర్ రాధా రక్త కన్నీరు నాటకంలో కుష్ఠరోగ పాత్రధారి. ఆ పాత్రని ధరించే ముందు ఆయన ఎందరో కుష్ఠరోగుల్ని పరిశీలించారు. కుష్ఠరోగులున్న ఆసుపత్రులకి వెళ్లి అక్కడ కూర్చునేవారు. వారి చేష్టలు, ప్రవర్తనారీతులు గ్రహించి నాటకంలో కూడా ఆ పాత్రను మరింత రక్తి కట్టించారు రాధా గారు. తర్వాత ఆ నాటకం సినిమాగా కూడా వచ్చింది. అది కూడా అద్భుతమైన విజయం సాధించింది. తర్వాత రోజుల్లో అదే నాటకాన్ని తెలుగులో మన నాదభూషణం గారు రక్త కన్నీరు పేరుతోనే వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. నాదభూషణం గారి నటనను పరిశీలించిన ఆయన కూడా కొందరు కుష్ఠరోగుల్ని పరిశీలించినట్లు అర్థమవుతుంది. అలాగే అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ గారిది అంధుడి పాత్ర. ఆ పాత్ర ధరించడానికి ముందు కమల్ హాసన్ గారు మద్రాసులో ఉన్న మూగ బధిర పాఠశాలకి వెళ్లి ఆ స్కూలుకి కొంత విరాళం ఇచ్చి అక్కడ ఉన్న అంధుల ప్రవర్తన తీరును పరిశీలించారు. వాళ్ళ చూపులు, భావ ప్రవర్తన, నడక ఇలా అన్నీ పరిశీలించి గ్రహించిన తర్వాతనే సినిమాలో పాత్ర ధారణ చేసి మెప్పించారు. అలాగే షాపుకారు సినిమాలో రౌడీరన్నడు పాత్ర చేసినప్పుడు ఎస్వి రంగారావు గారు ఒక రిక్షాలాగేవాడిని పరిశీలించి వాడు బీడి కాల్చడం, వాడు కూర్చునే విధానం గ్రహించారు. అందుకే షావుకారు సినిమాలోని రౌడీ పాత్ర భిన్నంగా ఉంటుంది. ఇప్పుడున్న అగ్ర కథానాయకులు కూడా క్యారెక్టర్ ను బట్టి నిజ జీవితంలోని ఆయా వ్యక్తులను కలిసి వారి హావభావాలను పరిశీలించి నటిస్తున్నారు.